శరత్ గారు చెప్పండి. ఒక్క నిమిషం. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక గొప్ప విషయాన్ని ప్రకటించినారు. ఏమని? ఈ రాష్ట్ర ప్రగతికి, రాష్ట్ర ప్రజల యొక్క సర్వతోముఖాభివృద్ధికి అవసరమైతే కేసీఆర్ దగ్గరికి పోయి ప్రత్యేకంగా కలిసి ఆయన సలహా సంప్రదింపులు తీసుకుంటాను. నాకు రాష్ట్ర ప్రగతే ముఖ్యం, ఇతరత్రం కాదు అని అన్నాడు. ఆయనకు ఆరోగ్యం బాగలేనప్పుడు పోయి హాస్పిటల్లో కలిశాడు. ఆ తర్వాత ఒక అఖిలపక్షం మీటింగ్ పెట్టద్దండి. ఇంత పెద్ద ఇష్యూ మీద చర్చ జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో అసలు చిత్తశుద్ధితో 42% అమలు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక్క చర్య చూపెట్టండి. అసెంబ్లీ డిస్కషన్ చేశారు కదా అఖిలపక్షం అంటే. అసెంబ్లీ డిస్కషన్ కాదు కదా, అసెంబ్లీ డిస్కషన్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. సారీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఎవరు లేరు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళంతా కూడా అక్కడ మీ ఫోటో చూపిస్తున్నాం, అందరు బీసీ లీడర్స్ అందరు అక్కడ ఉన్నారు. సో అందుకని కాంగ్రెస్ తరఫున మాట్లాడాల్సి వస్తుంది, ఎవరు లేరు కాబట్టి. భరత్ చిన్న చిన్న అంశాలు, ఇప్పుడు మనం గతంలో ముఖ్యమంత్రులను చూసాం. జనరల్ గా ఎట్లా చేస్తారు, కన్సెన్సస్ తీసుకొస్తారు. ఇవాళ 42% రిజర్వేషన్ టు బీసీస్ అనేది ఇట్స్ వైడ్ స్ప్రెడ్ ఇష్యూ. ఇది ఇస్ నాట్ సచ్ ఎ సింపుల్ థింగ్. నీకు కన్సెన్సస్ బిల్డప్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత రాదు, ఆ క్రెడిట్ రాదు అన్నటువంటి ఏకపక్షంగా ఆలోచనలు చేస్తున్నారు. ఇవాళ ప్రతిపక్షాన్ని శత్రువులుగా భావించే రాజకీయం ఇది ఉపయోగపడుతుందా భరత్? ప్లీజ్ ఒకసారి ఆలోచించండి. ప్రధానమంత్రితోని గాని ఈ ఘర్షణ వాతావరణము, ప్రధానమంత్రిని గాడ్సే వారసులు అనడము, లేకపోతే ఇంకా రకరకాలుగా మాట్లాడడం, ఇది ఏ రకంగా రాష్ట్ర ప్రగతికి గాని రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ఉపయోగపడుతుంది? ఒకసారి ఆలోచించండి. పెద్ద మనసుతో ముఖ్యమంత్రి ప్రవర్తించాల్సి ఉంటది. ఒక పెద్దన్నలాగా తన ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధికి ఆలోచన చేయాల్సిన స్టేజ్ లో నువ్వు ఎట్లుంటావు? ఎంత హుందాగా ఉండాలా ముఖ్యమంత్రులు? ఇట్లా ప్రతి దానికి నువ్వు అసెంబ్లీని నేనైతే దాదాపుగా ఒక దశాబ్దం కవర్ చేసిన నేను ముఖ్యమంత్రులు ఇట్లా పదే లేచి నిలబడి మైక్ ముందర నిలబడి ప్రతిపక్షాలను బూతులు తిట్టిన ముఖ్యమంత్రి ఒక్కడిని చూడలే. దిస్ ఇస్ వెరీ రాంగ్. ఐసే సంబడి షుడ్ ప్రివైల్ ఓవర్. దిస్ ఇస్ నాన్ సెన్స్. ఇవాళ కేసీఆర్ రాలేకపోతున్నాడు అంటే అసెంబ్లీ చర్చల స్థాయి కూడా అంత నీచంగా దిగజార్చినారు. ఇవాళ మనము కోఆపరేషన్ చేయాలని అన్నప్పుడు స్నేహహస్తం అందించే ప్రక్రియ రావాలా? ఎందుకు స్నేహహస్తం అందించకూడదు? ఒకవేళ కేసీఆర్ కనుక నీచంగా కుచిత బుద్ధితో ప్రవర్తిస్తే ఆ విషయం ప్రజలు గ్రహించని, నువ్వైతే నువ్వు చేసే ప్రయత్నం చేయి, రమ్మని పిలువు. రాకుంటే వాళ్ళ నీచ స్వభావం బయటకు వస్తుంది. నువ్వు పిలిచేదే లేదు, ప్రతిపక్షాలతో మీటింగే లేదు. అసలు ఎన్నడన్నా ఒక్కసారి అదర్ సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ విందాం.